కానీ ఆయనకు కూడా చాలా మంది మన కళ్ళ ముందు మీరు అలా అంటున్నారు కదా, మరి ఆయన కూడా 40% ఓట్ వేస్ట్ షేర్ వచ్చింది కదా సార్. ఆయన కూడా వచ్చిందంటే 11 సీట్లే కావచ్చు, కానీ 40% షేర్ అయితే గట్టిగానే ఉంది కదా. ఓట్ షేర్ అయితే బాగానే గట్టిగానే చేయగలిగాడు కదా. ఉంటారు. యథా రాజా తదా ప్రజ అన్న ఉమ్, వాళ్ళ కుటుంబం మొదటి నుంచి ఆ, కేసుల్లో ఇరికిస్తుంది అందరినీ. కేసుల్లో ఇరికిస్తారు. వాళ్ళు వాళ్ళ అనుచరులను ఇరికిస్తారు, వాళ్ళు వాళ్ళ అనుచరులను ఇరికిస్తారు. ఈ విధంగా లక్షలాది మందిని తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. లక్షలాది మందిని, లక్షలాది మంది ఆ ఇంట్లో 4 ఓట్లు 5 ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు కలిపితే ఎన్ని అవుతాయి? పైగా మాయ మాటలకి లోనయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవును, చాలా చెప్పారులే. ఆయన నవరత్నాలు కంప్లీట్ చేయగలిగారేమో కానీ ఇంకా చాలా హామీలు చేయలేకపోయారు. సరే, అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ 3 ముక్కల ఆట ఆడారు ఆ రాజధాని విషయంలో, 3 రాజధానుల విషయంలో కావచ్చు. అనేక రకాలు ఉన్నాయి. పోలవరం మేము 2021లో కంప్లీట్ చేస్తాం, 22లో కంప్లీట్ చేస్తాం, 23లో కంప్లీట్ చేస్తాం అని చెప్పి లాస్ట్కి ఏం చేయకుండా వదిలేశారు. అవును, సరే, ఓకే, రైట్. అవన్నీ మన ప్రజలందరికీ తెలిసే ఈరోజు వాళ్ళకి ఓటమి ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించారు. సో ఏంటి మరి ఇప్పుడు మీ ముందున్న టార్గెట్లు ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు? టార్గెట్లు అంటే ఏ టార్గెట్లు అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు ఇస్తున్న హామీలు కావచ్చు. అద్భుతమైన ప్రపంచం ఆవిష్కృతం కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో, అమరావతి రాజధానిగా. ఓకే, పదే పదే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి రథసారథి. ఇది దేవేంద్రుడు స్వయంగా దిగవచ్చి ప్రతిష్ఠించినటువంటి అమరలింగేశ్వరుడు విగ్రహం ఉన్నటువంటి పోతే పావన నవజీవన బృందావనానికి మహత్తరమైనటువంటి వేదికగా ఉన్నటువంటి ఈ మాధవవర్మ మహారాజు ధర్మానికి మారుపేరుగా నిలిచి కన్న కొడుకు రథచక్రాల కింద సామాన్యుడు చనిపోతే కన్న కొడుకు ఉరిశిక్ష విధించినటువంటి మాధవవర్మ మహారాజు పరిపాలించిన ఈ నెలలో మనం అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాం. ఓకే, చరిత్రకి మచ్చ తేను అనే దీక్ష తీసుకొని మొదటిసారిగా ఆ రోజు మోడీని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తే ఈ మహానుభావుడు పుణ్యం అని మరలా రెండోసారి పునర్నిర్మాణానికి మోడీ గారిని తీసుకొచ్చాం. ఇప్పుడు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రోజుకు 14,000 మంది పనులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళందరికీ ఉపాధి సౌకర్యాలు కల్పిస్తున్నాం. 14,000 మంది పనులు పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు, చాలామంది కుటుంబాలు కాడ 8,000 మంది కుటుంబాలు కాడ తరలి వచ్చి ఉన్నాయి. కాబట్టి 14,000 మంది పనులు, 3 షిఫ్ట్లు, 8 అవర్స్ డ్యూటీ ప్రకారం రాత్రింబోగులు రౌండ్ ది క్లాక్ అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెళ్ళి ఒకసారి చూసిరండి. కానీ నీట మునిగింది, వర్షం నీళ్ళని లేదు. అంతా కూడా బాంబే మహానగరం నీట మునుగుతుంది, మద్రాస్ చెన్నై మహానగరం నీట మునుగుతుంది, హైదరాబాద్ నగరం చిన్నపాటి వర్షానికి ఎలా తయారవుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ అమరావతిని చూస్తారు మీరు, అక్కడ 2 వాగులు ఉన్నాయి, పాలవాగు, కొండవీటి వాగు పక్కపక్కనే. తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నిర్మించి 400+ సంవత్సరాలైంది. కులీ కుతుబ్ షాలు నిర్మించారు ఈ నగరాన్ని. ఈ నగరం పేరు హైదరాబాద్ కాదు, భాగ్యనగర్. కులీ కుతుబ్ షాలు నిర్మించినప్పుడు ఇది ఒక ప్రేమ కానుకగా, ప్రేమ చిహ్నంగా నిర్మించారు. ఆ తర్వాత అనేక గ్రామాల సమాహారంతో హైదరాబాద్ అయింది. ఇప్పుడు ఉండే కోకటపల్లి విలేజ్ అది. ఇప్పటికీ కోటపల్లి విలేజ్ బస్ స్టాప్ పోయి పెట్టున్నారు. మోసాపేట, ఎర్రగడ్డ, లేకపోతే హైదర్ నగర్, మియాపూర్, ఇవన్నీ బాలానగర్, మొత్తం ఇవన్నీ అటు తీసుకుంటే ఎన్నో ఉన్నాయి. యాకత్పుర, ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు, కుగ్రామాలు. వీటి సమాహారమే ఒక మహానగరం. అదేవిధంగా అమరావతి 29 గ్రామాల కలయితో, అదేవిధంగా నగరాలు తెనాలి, పట్టణం మంగళగిరి, విజయవాడ, గుంటూరు, ఇవన్నీ అమరావతి బ్యానర్ కింద, CRDA కింద ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా టెండర్లు పిలిచారు. ఇప్పటికే 70,000 పైచిలు కోట్ల టెండర్లు పిలవడం జరిగింది. ఆగమేఘాల మీద పనులన్నీ జరుగుతున్నాయి. కొండవీటి వాగు, పాలవాగుని కట్టడి చేస్తున్నారు. పోతే అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంతో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తయారవుతుంది. గ్రీన్ పోర్ట్ రహదారులు తయారవుతున్నాయి. ఐకానిక్ టవర్స్ దాదాపు సగం పూర్తయ్యాయి. అదేవిధంగా ఇటు ఖమ్మం జిల్లా బోనకల్లు ఆ ఏరియా నుంచి ఇటు నంబూరు దాకా నేషనల్ హైవే, చెన్నై కలకట నంబూరు హైవే దాకా అద్భుతమైన రైలు మార్గం నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలవరం అద్భుతంగా జరుగుతూ ఉంది. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ 2వ దశ
గడ కొంత భవిష్యత్ అవసరాల కోసం తీసుకుంటున్నారు. ఓకే. అందువల్ల మీరు ప్రపంచం చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే కొద్ది కాలం అద్భుతాలు ఆవిష్కరిస్తారు. పోతే ఇది ప్రపంచ చరిత్రలో అమరావతి నిర్మాణం ఒక నవశకానికి నాందీభూతం అవుతుంది. ఒకనాడు శాతవాహనులు అమరావతి కేంద్రంగా ఏ విధంగా అయితే ఇటలీ నగరంతో, రోమ్ నగరంతో విదేశీ ఓడల రాకపోకలతో విదేశీ వాణిజ్యం చేసి ఏ విధంగా ఆనాడు శాతవాహనులు విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదించారో, అదేవిధంగా అమరావతి నగరం నుంచి బందరు ఓడరేవు ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యం జరగబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే 1030 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని కోస్టల్ కారిడార్తో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించబోతుంది రాష్ట్రం. కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డితో బాలారిష్టాలు దాటుకొని ప్రజల తీర్పుతో ఈరోజు చక్కటి నవనిర్మాణం జరుగుతోంది. నవనగరాల నిర్మాణం అమరావతిలో జరుగుతోంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అంతా 3 పువ్వులు 6 కాయలుగా అమరావతి విరాజిల్లుతుందని, ఇందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా విశదీకరిస్తున్నాను.